నమస్తే. జాన్వరి మాసానికి సంబంధించి 12 రాసుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాము. ఈ జనవరి మంత్ వచ్చేటప్పటికి చాలా విశిష్టత కలిగిన మంత్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది 2026 సంవత్సరంలో ఫస్ట్ మంత్. ఈ 2026 సంవత్సరానికి ఒక విశిష్టత ఉంది. అది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటుంది. రిస్క్ టేకింగ్ కేపబిలిటీస్ ప్రతి ఒక్కళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ 2026లో ఒక మెట్టు ఉన్నతంగా ఎదగటానికి కావాల్సిన అవకాశాలు వాళ్ళంతా వాళ్ళు సృష్టించుకోగలిగే రిస్క్, కేపబిలిటీ, తర్వాత ఒక పాజిటివ్ ఎనర్జీ ఫ్లో అనేది అందరికి ఉంటుంది. ఇలాంటి ఈ సంవత్సరంలో ఫస్ట్ మంత్ అయిన జనవరి 2026లో ఎలా ఉందో మనం తెలుసుకుందాం 12 రాశుల వారికి. ఈ యొక్క జనవరి మంత్ యొక్క విశిష్టత సూర్యుడు మకర రాశిలో వచ్చిన తర్వాత దాన్ని మకర సంక్రాంతి అంటారు. అయితే ఈసారి వెరీ ఇంట్రెస్టింగ్ పెక్యులర్‌గా ఉండే సిట్యుయేషన్ ఏందంటే అండి, సూర్యుడితో పాటు మిగతా 3 గ్రహాలు కూడా అదే టయానికి మారుతూ ఉన్నాయన్నమాట. ఈ మారటంతోటి ఈసారి వచ్చే మకర సంక్రాంతికి చాలా విశిష్టత ఇంకా ఎక్కువ కూడుకొని ఉందన్నమాట. ఈ యొక్క గ్రహాలు ఒక్కొక్క రాశికి ఏ విధంగా మనకి మంచి తీసుకొస్తున్నాయి, ఏ విధంగా ఛాలెంజెస్‌ని తీసుకొస్తున్నాయో మనం చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి జనవరి 2026 సంవత్సరంలో ఎలా ఉందో మనం చూద్దాం. ఈ రాశి వాళ్ళు గనక గమనించుకుంటే 9దో స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయండి. 9దో స్థానంలో కొన్ని గ్రహాలు ఉంటే మంచిది, కొన్ని గ్రహాలు ఉంటే అంత మంచిగా ఉండదు. అదేంటో డీటెయిల్స్ మనం చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు గనక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంట ఇందులో ఉంటాయి. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా ఈ వృషభ రాశిలో ఉంటారని గమనించుకోవాలి. ఫస్ట్ ఇందులో మనకి జనవరి 13, 14 తారీఖున శుక్రుడు, సూర్యుడు మారుతూ ఉన్నారండి. ఎప్పుడైతే మారటంతో మనకి మకర సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత 16వ తారీఖు, 17వ తారీఖు కూడాను కుజుడు, బుధుడు మారుతూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మనకి సంక్రాంతి పండుగ టైంలో 4 గ్రహాలు మారుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి ఆల్మోస్ట్ పండగ ముందు ఒక రకంగా, పండగ తర్వాత చాలా చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ చేంజెస్‌లో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి 9దో స్థానంలో ఉండటంతోటి ద్వేషపూరితమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బుధుని వల్ల విఘ్నాలు, ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుని వల్ల వీళ్ళకి విశేషంగా లక్ ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం గనక న్యూమరికల్‌లో క్వాంటిఫై చేసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే 50-50గా ఉంటుంది. చాలా ఛాలెంజింగ్‌గా ఉంటుంది. చాలా అపార్చునిటీస్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొత్తం కలిపితే ఓవరాల్‌గా కొంచెం ఒక తటస్థంగా, సాదాగా, సామాన్యంగా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. సూర్యుడు వీళ్ళకి 9దో స్థానంలో ఉండి 3దో స్థానంలో దృష్టితో చూడటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ వస్తారని చెప్పుకోవాలి. ఏమని చెప్తారు? సూర్యుడు ఎప్పుడైతే 9దో స్థానానికి వెళ్ళారో నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్యలాభార్థచ్చ నాశన విచారో నవమేత్ రవి భవేత్ అంటారు. 9దో స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, మీరు మంచి ఉద్దేశంతో పనులు చేసినా వేరే వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మీది ఎలాంటి తప్పు లేకపోయినా కానీ మీ మీద నింద మోపి మిమ్మల్ని అవమానించే విధంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళు బిహేవ్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఓవరాల్‌గా సూర్యుడు 3దో స్థానంలో చూడటం వల్ల శత్రువుల పైన మీది పై చేయిగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని అయితే ఇబ్బందులకు పెట్టాలనుకుంటారు కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు ఓడించలేరు. మీదే ఫైనల్‌గా అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కుజుడు కూడాను సూర్యుడితో పాటు 9దో ఇంట్లో మారుతూ ఉన్నారండి. ఈ యొక్క మార్పు కుజుడు 9దో స్థానంలో ఉండటం అంత మంచిది కాదు అని మనకి జ్యోతిష శాస్త్రంలో చెప్పబడుతుంది. ఏమవుతుందంటే ధనశూన్యం, శోషణం, దేహపీడనం అంటారు. అంటే ఈ టైంలో ధనానికి సంబంధించి ఇబ్బంది పడుతూ ఉంటారు. శోషణం, బాగా టైర్డ్‌నెస్‌గా ఉంటుంది. దేహపీడనం, ఫిజికల్‌గా మీకు చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే మీ శరీరమే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి స్థాననాశనం, పర్టిక్యులర్‌గా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కానివ్వండి, ఫాదర్‌కి సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూసారు కదండీ! ఇప్పుడున్న ఫస్ట్ 2 గ్రహాలలో సూర్యుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కుజుడు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీకు. కుజుడు మీకు ఓవర్ ఎక్స్‌పెండిచర్, విపరీతమైన ఖర్చులకి కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంపల్సివ్ బయింగ్ అంటారు. షాపింగ్‌కెళ్తారు, అవసరం ఉన్నా లేకపోయినా గానీ ఇమ్మీడియేట్‌లీ కొనేసుకుంటూ ఉంటారు. అలానే క్రెడిట్ కార్డ్ అన్‌లిమిటెడ్‌గా టూ మచ్ కార్డ్స్ అవన్నీ వాడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్ పేమెంట్స్ కూడా ఎక్కువగా చేస్తారు. అవసరానికి మించి ఎక్కువ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బుధుడి వల్ల కూడాను మీకు ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టిక్యులర్‌గా డాక్యుమెంట్ రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు మాట స్లిప్ అవ్వటము, తర్వాత క్రియేటివ్‌గా రాయాల్సిన చోట కొంచెం ఇబ్బందులు పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ గ్రహం శుక్రుడి యొక్క గ్రహం మీకు చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంది. శుక్రుడు ఎప్పుడైతే మీకు యోగ్యతనిస్తుందో మీకు కావాల్సిన లగ్జరీ, కంఫర్ట్, బ్యూటీ, తర్వాత భార్యాభర్తల మధ్య అనుకూలత ఇవంతా
చక్కగా ఉండటంతో పాటు గురువుల యొక్క కృప, వంశ పారంపరాన్ని పాటించే యొక్క సిస్టమ్ అంతా మీకు చాలా బాగుంటుందని గమనించుకోవాలి. ఇక్కడ మనకి మహర్షులు ఏం చెప్తారంటే శుక్రుడు 9వ ఇంట్లో ఉంటే ఏంటి లాభం? వస్త్ర లాభం, మహా ఆరోగ్యం, గురు భక్తి, చిత్తశుద్ధి, అభిష్టార్థః అని చెప్తారు. నవమస్తేత్ భవేత్ గురు. సో, మీకు వృషభ రాశి వాళ్ళకి ఈ రాశి వాళ్ళ యొక్క అధిపతే శుక్రుడు కాబట్టి, ఆ శుక్రుడు మీకు 9వ స్థానంలో చాలా ఫేవరబుల్‌గా ఉన్నారనమాట. ఏ విధంగా? వస్త్రాలు కొనుక్కుంటారు, షాపింగ్ చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, అనుకున్న పనులన్నీ అనుకూలంగా చేస్తూ ఉంటారు. ఇదొక బెస్ట్ టైం భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతా బావుంటుంది. ఇంకా మీరు గనుక చూసుకుంటే ప్లెజర్ ట్రిప్స్ వెళ్ళినా కానియండి, లవ్, రొమాన్స్ ఇట్లాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్‌గా మీకు ఒక డిగ్నిఫైడ్‌గా, గంభీరంగా, ఉన్నతంగా ఏమంటారు లీడ్ చేయటానికి కావాల్సిన సౌఖ్యత, కంఫర్ట్ అంతా శుక్రుడు చేస్తూ ఉన్నారనమాట. చూసారు కదండీ! మీరు గమనించుకుంటే ఈ మంత్ మీకు కొంచెం మిక్స్డ్‌గా ఉంది. ఛాలెంజ్‌తో కూడి బట్ ఫైనల్‌గా మీకు అనుకూలంగా ఉండే మంత్ అని మీరు గమనించుకోవాలి. ఈ మంత్ రెమెడీస్ మీరు ఫస్ట్ చేయాల్సిందంటే గాయత్రి మంత్రం ఎవరికైనా తెలుసుంటే ఎక్కువగా రిపీటెడ్‌గా గాయత్రి మంత్రం చదువుకోండి. లక్ష్మీనారాయణని ఎక్కువగా పూజించండి. శుక్రవారాలు కొంచెం నియమబద్ధంగా ఉండటం ఎంతైనా అవసరం. ఎవరైనా గనక ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడుతూ ఉంటే లక్ష్మీ, కుబేర, పాశుపత అభిషేకం చేపించుకోవటం. హెల్త్ కాంప్లికేషన్స్ ఇంకెవరైనా గనక ఫేస్ చేస్తుంటే అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం చేపించుకోవటం చాలా ఇంపార్టెంట్. ఈ రాశి వాళ్ళు సహజంగా 26వ సంవత్సరంలో చాలా చక్కగా ఉన్న రాశుల్లో ఈ రాశి ఒకటి. ఇన్ కేస్ ఎవరికైనా గనక అంత అనుకూలంగా గనక లేకపోతే మనం చెప్పుకునే విధంగా ఇంకా వేరే విధంగా రిజల్ట్ ఉండి ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటే ఎక్కడైనా ఒకసారి స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఒకసారి థరోగా హారోస్కోప్ చెక్ చేయించుకొని ఏమైనా దోషాలు అవన్నీ ఉంటే ఆ పరిహారాలు చేసుకుంటే ఈ టైం పర్టికులర్‌గా 26వ సంవత్సరం అంతా హోల్ ఇయర్ ప్లస్ ఈ మంత్‌లో కూడా ఎక్కడ గనక ప్రాబ్లమ్ అనిపిస్తే ఈ పరిహారాలు చేసుకుంటే మీరు జీవితంలో 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి. సో, ఈ రాశి వాళ్ళంతా మీకు అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.